ఉపయోగం ఉంటుంది. ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడికి మారుమూల ప్రాంతం పోయినా వైద్య విద్యకి వైద్యానికి ఇబ్బంది లేకుండా ఉండాలని ఒక నిర్ణయంతో ఈ కార్యక్రమాన్ని చేశాం. ఇది దేశం మొత్తం మీద ఆ రోజు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం, దేశం ముందు తీసుకున్న విధాన నిర్ణయాల్లో భాగంగా 2017లో ఇస్తే అప్పుడున్న ప్రభుత్వాలు అవి చూడకపోతే ఆ తర్వాత వచ్చిన విపత్తు ఒక భారతదేశంలో కాకుండా ప్రపంచవ్యాప్తంగా వచ్చిన విపత్తు ఏదైతే ఉందో కోవిడ్ అనే సమస్య, ఆ రోజు చూసాం మనం. ఎంతమంది ప్రజలంతా ఇబ్బంది పడ్డారు, ఎంతమంది మన కళ్ళెదిటే మన పెద్దలు, మన ఆప్తులు, మన పిల్లలు చనిపోయిన నేపథ్యం, వైద్యం అందుకే అంత ఇబ్బంది పడుతున్న నేపథ్యం. ఆ రోజు ప్రభుత్వ ఉన్న సదుపాయాల కంటే ప్రైవేట్కి వెళ్తే మరి ఆర్థికంగా తట్టుకోలేక ఎన్నో కుటుంబాలు ఆ రోజు చితిపోయిన సందర్భం. అది చూసి జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రతి జిల్లాకు మెడికల్ కళాశాల ఉండాలని ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆ తదుపరి ఏర్పాటైన 26 జిల్లాలు 26 మెడికల్ కళాశాలలు ఉండాలంటే ఇప్పటికే రాష్ట్రంలో 9 ఉంటే అది ఎక్కడితే దేవో జిల్లాల్లో ఆ జిల్లాలన్నింటిలో కూడా మెడికల్ కళాశాలని ఇవ్వడం జరిగింది. ఆ నేపథ్యంలోనే ఈ పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి పాలకుల్లో కూడా మెడికల్ కళాశాలను ఇక్కడ కూడా ఆ రోజు కేటాయింపు చేయడం జరిగింది. మీ సోదరులందరికీ తెలుసు, మా పెద్దలందరికీ మాకు ఎలాగో తెలుసు, మీకు కూడా తెలుసు. అది ఇక్కడికి కూడా ఇచ్చాం, ఇక్కడ కూడా జరిగింది. ఆ తర్వాత కాలంపైన ఒక్కొక్క కాలేజీకి కళాశాలకి 500 కోట్ల రూపాయలని శాంక్షన్ చేసాం. 5 కళాశాలలు పూర్తి చేసాం. ఇంకా మిగతా ఏవైతే 12 కళాశాలలు ఉన్నాయో అవి అంచెల భారీగా పనిచేసుకుని వస్తున్నాం. ఈ పాలకుల్లో కూడా ఒక 25-30% పనులు కూడా ఆ రోజు పూర్తి చేయన నేపథ్యాన్ని కూడా ఒకసారి మళ్ళీ జ్ఞప్తికి తీసుకొస్తాం. ఉద్దేశం అది, ప్రభుత్వ ఉద్దేశం ఉంది. ఎందుకంటే మెరుగైన వైద్యం ఉండాలి, పేదవాడికి ఇబ్బంది పడకూడదు అనే ఆలోచన. ఎందుకంటే ఈ పార్టీ తాలూకా ఆవిర్భావమే, మా పార్టీ తాలూకా ఆవిర్భావమే స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి తాలూకా స్ఫూర్తి, ఆయన తాలూకా ఆలోచన విధానం వల్ల ఈ పార్టీ ఏర్పడింది. ఆ రోజు మనందరికీ, మీ అందరికీ కూడా తెలుసు, ఆరోగ్యశ్రీ అనే ఒక పథకాన్ని పెట్టి ఏ విధంగా పేదవాడికి కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని ఇచ్చాడో ఆ రోజు తెలుసు. ఆ నేపథ్యంలో ఆ పుణుకులోనే ఆ వరవడిలో ఉన్న మా పార్టీ మరి మా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన ముఖ్యమంత్రి అయిన వెంటనే ఆయన ఈ ఆలోచన చేసుకుని ఈ కోవిడ్ తర్వాత వీటిని మరి ప్రారంభించడం జరిగింది. 5 కళాశాలలో ఇంకా 12 కళాశాలలు. ఆ తదుపరి వచ్చిన ప్రభుత్వం, ఇప్పుడున్న ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, మరి ఆ ఆలోచన ఏంటో నాకైతే తెలియదు, కానీ వాటిని పీపీ మోడల్ని దాన్ని ప్రైవేట్ పరం చేయడానికి ఒక దుర్మార్గమైన ఆలోచనని చేసి వాళ్ళు దాని నుంచి వ్యక్తిగత లబ్ధి పొందుదామని అవినీతి కార్యక్రమంగా అలవాటుపడిన మరి పెద్దలు దీన్ని ప్రైవేట్ పరం చేయడానికి నిశ్చయించుకున్నారు. మీ ద్వారా రాష్ట్ర ప్రజలందరినీ కూడా అడుగుతున్నాం, అయ్యా ఈ కార్యక్రమం మంచిదా, ఈ ప్రభుత్వ కళాశాలలో ఉండాలా, ప్రైవేట్ కళాశాలలు ఉండాలా అని ప్రజావాణిని అడుగుదామనే ఉద్దేశంతోనే కోటి సంతకాల కార్యక్రమాన్ని తీసుకుని ఈ నేపథ్యంలో మా పార్టీకి తీసుకునే విధానం, దీన్ని ప్రభుత్వమే ఉండాలి, అందుకే ఈ కార్యక్రమం తీసుకున్నాం. ఆ కార్యక్రమాన్ని కూడా మేము సమీక్షించుకున్నాం. మళ్ళీ దాని గురించి మళ్ళీ మీతో మాట్లాడతాం. దాని మీద కూడా సమీక్షించుకున్నాం. ఇప్పటికే 90% మరి అన్ని గ్రామాలు తిరిగారు, ఇంకా కొన్ని గ్రామాలు తిరగాలని అన్నారు. ఎక్కడికి వెళ్ళినా సరే పెద్ద ఎత్తున ప్రజలు వచ్చి ఇది ప్రభుత్వంలోనే ఉండాలి, ప్రభుత్వంలోనే ఈ కార్యక్రమం జరగాలని చెప్పి ప్రజలు కానీ, మేధావులు కానీ, విద్యార్థులు కానీ, ఆఖరికి కూటమి ప్రభుత్వంలో ఐడెంటిఫైడ్ అయిన పర్సన్లు ఎవరైతే ఉన్నారో రాజకీయ నాయకులు, వాళ్ళు కూడా ఇది దుర్మార్గం తెలియ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం, ఈ ప్రభుత్వంలో ఉంటే మంచిదని చెప్పి అనుకునే పరిస్థితి
ఇవాళ రాష్ట్రంలో. ఇదంతా కూడా గవర్నర్ ద్వారా చెప్పాలని, మళ్ళీ ఇది ఆ విధానం మార్చుకునే వరకు పోరాటం చేయాలని ఒక కార్యక్రమం. దీని మీద కూడా చర్చించుకున్నాం. ఇంకా దాంతోపాటు నియోజకవర్గంలో ఉన్న సమన్వయం సమస్యలు వీటి మీద కూడా అన్ని మాట్లాడుకుని ఇంకా కమిటీని పూర్తి చేసుకుని ఇంకా ఒక్కో వారం రోజులు పోయిన తర్వాత దగ్గర నుంచి ఒక్కొక్క నియోజకవర్గంలోనూ విస్తృత సమావేశాలు 7 నియోజకవర్గాలు కూడా పెట్టాలని, దాంట్లో పెద్దలందరూ కూడా ఆ నియోజకవర్గ సమావేశానికి పాల్గొనాలని నాతో పాటు మరి ఇందాక నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. తీసుకునే నిర్ణయం జరిగింది. దానికోసమే ఇవాళ ఈ సమావేశం అందరూ వాళ్ళ అభిప్రాయాలు కూడా వాళ్ళు చెప్పడం కూడా జరిగింది. మళ్ళీ మీకు మనం చేస్తున్నాను, ఇందాక ప్రైవేట్ కళాశాలల నుంచి మనం చేస్తున్నాను ఆలోచన చేసుకుంటాం. ఈ ప్రభుత్వం అంటే పేదవాడికి వచ్చి ప్రభుత్వం అందుబాటులో ఉండాలి, పేదవాడి తాలూకు ఆలోచన గురించి చేయాలి. నాకు తెలిసి మన ఆంధ్ర రాష్ట్రంలో కాదు, భారతదేశంలోనే కాదు, ప్రపంచ దేశాల్లో ఎక్కడికి వెళ్ళినా సరే వైద్యం అనేది విద్య అనేది రెండు కూడా ప్రభుత్వం ఆధీనంలోనే ప్రభుత్వంలోనే ఉంటాయి.